శాసనసభలో ఏ బిల్లు పెట్టినా అది మండలికి పక్కా రావాల్సిందే. ఈడ బిల్లు ఫైనల్ అయితేనే పూరాగా పాస్ అయినట్టు. పట్టభద్రులు, టీచర్లు, కవులు, కళాకారులు, పబ్లిక్ కు సేవ చేసినోళ్ళు ఇట్లా చాలా మందే ఉంటారు మండలిలా. అందుకే పెద్దల సభ అంటారు. అందరికంటే 4 ముచ్చట్లు ఎక్కువ తెలిసినోళ్ళు కాబట్టి ఈడ చెప్పే ముచ్చట్లు సుతా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు. మరి చూద్దాం పండ్రి మండలి ఎట్లెట్లా నడిచిందో. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టు ఆడపిల్లలకు స్కూటీలు పంచాలని బొమ్మలు పట్టుకొని మండలికి వచ్చిండ్రు కారోళ్ళు. పింఛన్లు పంచలేరు, కొత్త పింఛన్లు వస్తలేవు అని కవితక్క అడిగితే మంత్రి సీతక్క సమాధానం చెప్పింది. ఇప్పుడు 2000 ఉన్నటువంటి పెన్షన్ ని 4000కు పెంచరా? ఖచ్చితంగా మేము మాట ఇచ్చిన ప్రకారం అన్ని రకాల పెన్షన్స్ తప్పకుండా పెంచడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. ఫ్యూచర్ సిటీ మీద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజన్న అనకూడని మాట అన్నాడని లొల్లయింది. అందరు 4th సిటీ అంటున్నారు, 4 బ్రదర్స్ సిటీ అంటున్నారు. అన్వాంటెడ్ కామెంట్స్ చేయకండి. అటువంటి ఏమైనా ఉంటే ఐ విల్ డిలీట్ దమ్ ఫ్రమ్ ద రికార్డ్స్. ఇప్పటి వరకు భూమి లాక్కునే కార్యాచరణ జరగలేదు. ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి అంశం విషయంలో జరగలేదు. రీజనల్ రింగ్ రోడ్డు కొత్త రూట్లకు మెట్రో పట్టాల వరుసల మీద చర్చ నడిచింది. ఔటర్ రింగ్ రోడ్ లీజు మీద గీ మాట అన్నాడు మంత్రి కోమటిరెడ్డి సారు. నామినల్ బేస్ మీద రోడ్ అమ్ముకున్నట్టు లెక్క అధ్యక్ష. లీజ్ అంటే 30 years అంటే చాలా లాంగ్. అటెనక మంత్రి పొన్నోసారి బీసీ బిల్లు పెడితే బీఆర్ఎస్ హిమ్మతి ఇచ్చింది. ఈ బిల్లులు పాస్ అయిన తర్వాత ఈ చట్టాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్దాం. 4వ తారీఖు దాకా పార్లమెంట్ ఉంది. గౌరవ ప్రధానమంత్రి గారిని కలుద్దాం. వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో అధ్యక్ష మొదటి ప్రశ్న 42% అనే కంక్లూజన్కి ఎట్లా వచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటే దానికి ఇంతవరకు జవాబు లేదు అధ్యక్ష. ఇక తీన్ మర్మలన్న గీ మాట అన్నాడు. ఈ బిల్లు ద్వారా పోయి 42% రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష? గుండె మీద చేసుకొని చెప్పమని. ఈ భారత రాజ్యాంగంలో వెనకబడిన తరగతులు అనే పదం నుంచి వెనకబడిన కులాలు అనేటువంటి పదంగా మార్చినప్పుడు సాధ్యమవుతుంది అధ్యక్ష. ఇదంతా ఉట్టిది. ఈ ముచ్చటి ఇట్లుంటే పాత ఎమ్మెల్యే గుమ్మడి నరసన్న సీఎం సార్ను కలిసిండు అసెంబ్లీ కాడికి వచ్చి. మొన్న ఇంటికి పోతే కలవలేదని మాట వచ్చినందుకు వాళ్ళు ఈడికే రమ్మన్నట్టుండు.